నుండి మనం హైవే వరకు తీపించినాం. 2 సైడ్ ట్రైన్ కూడా కట్టించినాం. రోడ్ ఉండే కానీ ఈ గవర్నమెంట్ వచ్చేతోటి మన రోడ్ కూడా ఆగిపోయింది. ఇంకొకసారి మీరు అవకాశం ఇస్తే 12వ అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నాను ఆశిస్తున్నాను. ఇప్పుడు 13లకు వస్తారు, మీ దగ్గరకు వస్తారు, మీ వాడకట్లకు వస్తారు. మీకు ఏ సమస్య ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో, ఎంపీడీఓ ఆఫీస్లో, ఇంకెక్కడ ఏ పని ఉన్నా వాళ్ళే మీకు పని చేసి పెడతారు. మీ ఇంట్లో సభ్యులు లెక్క వాళ్ళు ఉంటారు. గతంలో ఆరిఫ్భాయ్ 5వ వార్డులో కానీ, మహేష్ 4వ వార్డులో కానీ బ్రహ్మాండంగా పనిచేసి చాలా అభివృద్ధి జరిగింది. ఈ 2 వార్డులలో కూడా 12వ వార్డులో, 13వ వార్డులో కూడా మంచిగా వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ మీద నిలబడ్డ వాళ్ళేమో దండిగా పైసలు ఉన్నోళ్ళు, వీళ్ళేమో పాపం పైసలు లేని వాళ్ళు. మరి పైసలు ఉన్నోళ్ళు రాజ్యం అయితే ఈ రాజ్యం ఎట్లా నడవాలి, ఎట్లా ముందుకు పోవాలి? ఇక అంత వాళ్ళే రేపు ఏమంటారు తెలుసా? వాళ్ళు పైసలు ఇస్తారు కదా, పైసలు ఇస్తారు, తీసుకుంటాం, ఓట్లు ఇస్తాం. రేపు ఏదైనా పని మీద పోయినాం అనుకో, పని చేయమంటే ఉత్తా చేసిన ఓటు పైసలు తీసుకోలేవా అంటారు. మరి వీళ్ళు అసలు కాదు, మంచోళ్ళు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మీకే పని ఉందావా, మీకే ఇబ్బంది ఉందావా అని మాట్లాడేటోళ్ళు, అడిగేటోళ్ళు. కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళకి ఓట్లేసి ఆశీర్వాదం ఇచ్చి అవకాశం ఏది. మళ్ళీ ఇద్దరు కూడా యువకులే. మహేష్ యువకుడే, పెద్ద మనిషి ఏం కాదు, పిల్లగాడే. అంతేగా మనకు పెద్ద మనుషులు ఎందుకు నాకు అర్థం కాదు. రాజిరెడ్డి సాబు లేడా, పెద్ద మనిషి దామోదర్ రెడ్డి సాబు లేడా, ఉన్నారు. మనకున్న పెద్ద మనుషులు మనకున్నారు. ఇటువంటి యువకులను మీరు గెలిపించుకుంటే మంచిగా పనిచేస్తారు, కష్టపడతారు, మీకోసం ప్రేమ కొద్ది పనిచేస్తారు. ఆరిఫ్భాయ్ కూడా మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఇటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలి. ఆరిఫ్భాయ్కి ఓటేసినాం అనుకో, ఆరిఫ్భాయ్ మీ ఇళ్ళ పొట్టి వచ్చి పని చేస్తారు. కాంగ్రెస్ ఆయన ఓటేస్తే ఆయన షాప్ కార్డులో చేతులు